హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా గమనం. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చిన్నపిల్లలు కూడా తినే విధంగా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికైతే మనం పేస్ట్ అయితే తయారు చేసుకుందామండి. ముందుగా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసుకుని, ఒక మీడియం సైజ్ అల్లం ముక్కను కూడా చిన్న ముక్కలుగా చేసి వేసుకుని, అందులో అంతే 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని, ఒక 5-6 లవంగాలు, ఒక చిన్న సైజు దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ వేసుకుని ఇవన్నిటిని కూడా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ రెడీ చేసుకోవటానికైతే ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేయాలండి. 3 to 4 యాడ్ చేసిన తర్వాత ఆ నూనె బాగా వేగిన తర్వాత అయితే 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా చేసి అవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని 4 to 5 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలండి. ఒకసారి కలుపుకున్న తర్వాత అయితే కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలండి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేపుకుని తర్వాత అయితే ఒక చికెన్ అయితే 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకుని ఆ తర్వాత అయితే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి. చికెన్ అంతా ఒకసారి కలుపుకుని మనమైతే ఆ నీసు వాటర్ అంతా వచ్చేసే వరకు కూడా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత అయితే కనుక ఒకసారి మూత తీసి చికెన్ అన్నిటినంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అందులో అయితే రుచికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. 3 to 4 టేబుల్స్ మీకు టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేయాలి. అవన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే 2 మీడియం సైజ్ టమోటాలను అయితే చిన్న ముక్కలుగా చేసి అవి కూడా యాడ్ చేసుకోండి. అందులో అవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ఒకసారి మూత పెట్టేసి బాగా మగ్గించుకోండి. ఒక 2 minutes తర్వాత అయితే మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే 3 to 4 టేబుల్స్ కారం అయితే యాడ్ చేసుకోండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ఆ పేస్ట్ పచ్చివాసన పోవటానికి అయితే మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలుపుకొని ఆ వచ్చిన నీరంతా కూడా బాగా ఇంకిపోయేలాగా కలుపుకుంటూ ఉండాలండి. ఆ నీరంతా ఇంకిపోతేనే మనకి చికెన్లో పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలకు కూడా మనం ఎక్కువ కారం అవి యాడ్ చేయం కాబట్టి మసాలా అవి చిన్నపిల్లలకు కూడా హాయిగా పెట్టేసేయచ్చు. చిన్నపిల్లలు కూడా ఎక్కువగా మసాలా అవి గొంతునొప్పి అవి రాకుండా ఉంటాయి కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. వాటర్ పోసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసేసి ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు కూడా చికెన్ని ఉడికించుకోవాలండి. ఒకసారి మూత పెట్టేసేసి ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అడుగంటకుండా చూసుకోండి. ఆ నీసు వాటర్ అంతా ఇంకిపోతే మనకి కూర అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది. అవన్నీ ఇంకిపోయినాకైతే ఇప్పుడు మనం 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. అప్పుడే చికెన్ బాగా మంచిగా ఉడుకుతుందండి. మనకి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఒకసారి మూత పెట్టేసేసి 3 to 4 minutes బాగా ఉడకనివ్వండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టేస్తే తీసి కలుపుకుంటూ ఉండండి. ఈ ఒక్క మసాలా చాలండి, మన కూర టేస్ట్గా ఉంటుంది. ఏం వేయలేదు కదా టేస్ట్ రాదేమో అని అనుకోవద్దు. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి. ఇలా మూత తీసి కలుపుకుంటూ ఉండి ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అయితే కనుక మనకి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా ఉడికించుకోండి. ఇంకా మనకి ఏ స్టేజ్లో అయితే ఇలా కావాలి అనుకుంటే అప్పుడైతే ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకు ఉడికిపోయినట్టే, వాటర్ ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి. ఇలా నాకైతే ఇలా సరిపోతుందండి. పిల్లలు ఇక్కడ చూసారు కదా, మెత్తగా ఉడికిపోయింది ముక్క అనేది. ఇప్పుడైతే నేను ఒకసారి మూత పెట్టేసి తిప్పుకొని ఆ తర్వాత అయితే
టేస్ట్కి సరిపడా ఉప్పు ఉందా లేదా అనేది చూసుకొని నాకు ఇక్కడైతే కొంచెం తక్కువైందండి. ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం లాస్ట్గా వచ్చేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకు చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే గ్రేవీతో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకైతే నచ్చింది. మీరు కూడా మీ పిల్లలకి పెట్టి ఎలా ఉందో చెప్పండి. అంతే ఈ వీడియో. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.